కెప్టెన్స్ గా మీ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తారని ఆశిస్తున్నాను. తప్పకుండా బిగ్ బాస్. కళ్యాణ్, మీ చేతిలో ఉన్న బ్యాన్ మరియు స్టోర్ రూమ్ నుంచి ఇంకొక బ్యాన్ తీసుకొని ఇద్దరు కెప్టెన్స్ కి తరలింపు చేయండి. ఓకే బిగ్ బాస్. వచ్చేస్తున్నా బుజ్జుడికి. Congratulations, Captain Gaurav. Thank you, Captain. అన్నా నాది ఒక్క డైలాగ్ ఉందన్న, చెప్తానన్నా. అన్నా చెప్పు, సక్సెస్ స్పీచ్ చెప్పండి. చెప్పు. కొంచెం లౌడ్ గా ఉంది. చెప్పన్నా. సుమన్ శెట్టి నేను నిజాయితీగా కొంచెం జాగ్రత్త. సూపర్ సోన్ అన్న. ఫస్ట్ మీకండి. ఐషా గారికి థ్యాంక్ యూ. కంగ్రాట్స్. సూపర్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ బిగ్ బాస్. కాబట్టి థ్యాంక్ యూ. సూపర్. థ్యాంక్ యూ మచ్చా. కంగ్రాట్స్. బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్. అవునన్నా, ఐఎమ్ హ్యాపీ ఫర్ హిమ్. దట్స్ మ్యాన్. మరి కటింగ్ కి నువ్వే కంటిన్యూ చేయాలి. రెడీ. మన డ్యూటీ మందే. చపాతీలు బాగుంది. మందే చపాతీలు రాదది. థ్యాంక్ యూ. ఇప్పుడు సుమన్ ఏం చేస్తారు మార్క్స్ చూడాలి. నైటే కదా అనుకున్నాం మనం. అవును. వైబ్రేషన్ అలా ఉంటది. నేను ఈ డబ్బా వచ్చి కొడుతున్నాను. అది అది ఎలా అయిపోయింది తెలుసా? నేను అవుట్ ఆఫ్ మైండ్ అయితే నేను నీతో మాట్లాడుతున్నాను. నేను నీతో మాట్లాడుతున్నాను సుమన్. దానికి కళ్ళు కనిపించలేదు చీకటి రూమ్ లో. ఇలాగా ఓ గజ్జెత్తారా? జస్ట్ వన్ గేమ్. కింద లేదా? టీచర్ ఏం లేదు. ఆయిషా ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఏదో లోపాలు ఎత్తుకొని మాట్లాడుతుంది కానీ మనస్ఫూర్తిగా సుమన్ శెట్టికి అన్నకి గెలవడానికి 50% 80% వైబ్రేషన్స్ అట్లా ఇస్తే నువ్వు ఎలా గెలుస్తావు?
అంటే నెక్స్ట్ వీక్ ఉంది కదా, ఒక వీక్ నీకే, నెక్స్ట్ వీక్ నాకు. అక్క నెక్స్ట్ వీక్ క్యాప్టెన్. నువ్వు కెప్టెన్ అయితే నేను కెప్టెన్. అంతే. ఆడియన్స్ విల్ క్లాప్ ఆల్సో. నిజంగా అంత బాగా చేసావు నువ్వు. ఫస్ట్ నేను నువ్వే అండ్ డోంట్ థింక్ మచ్ ఆన్ దట్. ఇంకా అసలు దాని గురించి ఆలోచించదు. అంతే. రియల్లీ